హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లికి వందనం 2026కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. 15,000 రూపాయలు అమౌంట్ విడుదల తేదీ అనేది వచ్చిందండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో రావడం జరుగుతుంది. తల్లికి వందనకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. నేరుగా అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో పడే డేట్ అనేది రిలీజ్ అయిందండి. జూలై 16, 17, 18 ఈ 3 తేదీల్లో ఈ అమౌంట్ అయితే రిలీజ్ అవబోతా ఉందండి. అయితే ఈ అమౌంట్ అనేది పుస్తకాలకు, యూనిఫామ్ ఫీజుకు, విద్యా సామాగ్రి కొనుక్కోవడానికి, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అయితే ఈసారి ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి గవర్నమెంట్ వారు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారండి. అయితే విద్యార్థికి ఖచ్చితంగా 75% హాజరు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంతేకాకుండా ఎంతమంది విద్యార్థులు అయితే ఉన్నారో వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి, అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. ఆ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏ రకంగా చెక్ చేసుకోవాలనుకుంటే మీకు లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదా లింక్ అని చెప్పి ఎవరైనా కమెంట్ చేస్తే వారికి లింక్ అనేది పంపిస్తాను. ఆ యొక్క లింక్ని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఒకటేని ఉంది కదండి, ఆ రకంగా ఓపెన్ అవుతుంది. అందులో చెక్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ స్టేటస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంది, అసలు లింక్ అయిన అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రకంగా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకుంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్గా ఉన్న వారికి ఖచ్చితంగా అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఒకవేళ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది యాక్టివ్గా లేకపోతే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు కలిగి ఉన్నారో ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయమని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టాలండి. అలా పెట్టిన వారికి వెంటనే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేస్తారు. ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసిన 24 నుంచి 48 గంటల్లోగా ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇలా యాక్టివ్ అవగానే మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉందో లేదో అనేది ఫస్ట్గా చెక్ చేసుకోండి. ఈ యొక్క జూలై 16, 17, 18 తేదీల్లో ఈ యొక్క తల్లికి వందన అమౌంట్ అయితే రిలీజ్ అవబోతా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.